ఓం నమ శివాయ. మొగిల్చార్ల దత్తాత్రేయ స్వామి కాడికి ప్రయాణం చేస్తున్నాం బస్సులో. ప్రతి ఒక్కరూ సాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ వీళ్ళని కొంతమందిని గుర్తుపెట్టుకోవాలి. మొగిల్చార్ల దత్తాత్రేయ స్వామి చరిత్ర, ఆయన చిన్నప్పటి నుంచి కూడా కొన్ని జన్మల నుంచి చేశాడు కాబట్టి అతనికి ఇప్పుడు ఈ చేయటం పిల్లోడప్పటి నుంచే వాళ్ళ కడప దగ్గర ఇప్పుడు ఎర్రబల్లి అని వచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లా ఎర్రబల్లి దగ్గరికి వచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారు. ఆయన ఇక్కడ మాలకొండ మీద బాగా సాధన చేశాడు. సాధన అంటారు, తపస్సు అంటారు. ఆయన ఎక్కువ శాతం కూర్చుంటే లేచేవాడు కదా, అంత బాగా చేశాడు. అలాగా చేసుకుంటా అక్కడ చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రతి దగ్గర ప్రతి స్వామికి ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. ఆయనకనే కాదు, దత్తాత్రేయ స్వామికనే కాదు, ప్రతి ఒక్కరికి చాలామందికి జరిగింది. ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని సాధన చేస్తూ ఉండండి. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ కాకపోతే అవతల జన్మ, ఏదో ఒక జన్మలో కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని మాలకొండలో చాలా సంవత్సరాలు చేశాడు ఆయన. మాలకొండ చెట్టు కింద కొన్ని దిక్కల ఆడాయాడ చేశాడు. తర్వాత మొగిల్చార్ల ఒక అతను స్థలం ఇస్తే అక్కడ కట్టుకొని అక్కడ వీళ్ళందరూ ఎన్ని అవమానాలు చేసినా కూడా ఇప్పుడు కూడా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు అతను ఇప్పుడు కూడా దెయ్యాలు పెట్టిన వాళ్ళకి, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బాగలేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చి ఒక నైట్ నిద్ర చేసి వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి కంపల్సరీ. అలాగా అతను దేహం వదిలినా కూడా అతనికి 33 ఏళ్ళ దేహం వదిలాడు. కానీ ఇప్పుడు కూడా దేహం వదిలినా కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. అలాగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ప్రతి ఒక్కరూ దాన్ని ఆలోచించండి. నేను మొన్న వస్తే అసలు మానవ జన్మలో సహాయం అనేది ఎవరు చేసి మరీ చేసే పరిస్థితిలో లేరు. మీరు ఎవరికెవరు ఒకరికొకరు కూడా చేసుకునే పరిస్థితిలో లేరు. అలాంటిది కాకుండా మానవ జన్మ అనేది ఒక విధానంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయపడతా చేయాలి. ఏ పనైనా సరే కనుక ఒకరిని హేళన చేసినందువల్ల ఏమో రాదు. ఇతను ఎంతోమంది హేళన చేసినా కూడా 10 మందికి ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు కూడా అతను చిన్నప్పటి నుంచి కూడా మొగిల్చార్ల దత్తాత్రేయ స్వామి అంటే ఫస్ట్ అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు బాగా డెవలప్మెంట్లోకి వచ్చింది. ప్రతి ఒక్క భక్తుడు, తిట్టిన భక్తుడు కూడా కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన కాడ దండం పెట్టుకుని, ఆయన నాకు ఈ పరిస్థితి బాగలేదన్నా కూడా చాలా వరకు తీరుతున్నాయి వాళ్ళ ఇబ్బందులు అనేది. కొంతమంది ఈ మొగిల్చార్ల గుడి కట్టడం అయింది. ఇప్పుడు మహా అభివృద్ధిగా నడుస్తుంది. మొగిల్చార్ల దత్తాత్రేయ స్వామి అంటే ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీరితే ఏమైనా కట్టిస్తా, ఇలాగా బాగా డెవలప్మెంట్ చేశారు. ఈ మధ్య బాగా డెవలప్మెంట్ అయింది. ఆ చుట్టుపక్కల పచ్చటి పొలాల మధ్య ఈ బస్సులో వస్తాయి. ఎందుకంటే ఆ పచ్చటి పొలాలను తీయటం మీకు అందరికీ చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. అందులో ఈ గుడి కూడా గొలగమూడి వెంకయ్య స్వామి, ఇసుక నాయన, ఇసుక స్వామి అని, ఇలాగా కాచిరెడ్డి నాయన, వీళ్ళంతా మీరు సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఒక జన్మకి రాదు. ఎప్పుడే ఈ జన్మలోనే అన్ని విద్యలు నేర్వాలంటే రాదు, అంత శక్తి రాదు ఎవరికి కూడా. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని జన్మలు చేయాలి. జన్మలు చేస్తేనే కానీ మన పాప పుణ్యాలన్నీ కరిగి మనము వాళ్ళలాగా ఒక విధానంలో తయారవుతాం. అలా అంత గొప్ప వ్యక్తులు కావాలంటే నిరంతరం ఇప్పుడు అనిపించే అంత శక్తివంతంగా చేయలేము. మనం ఎవరం కూడా చేయలేము. నేను చేయలేను, కొంతమంది వేరే వాళ్ళు కూడా చేయరు. ఆ కర్మలు ఉన్నంతవరకు మనం చేయలేము. కష్టాలు ఉన్నప్పుడు దేవుడి కాడికి అందరూ నొగుదోలుతారు, అందరూ వస్తారు. ఆ కష్టాలు లేకపోయినాయి అనుకో, దేవుడిని చూడరు, పక్క మనిషిని చూడరు. అలా తయారైపోయింది సొసైటీ. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకొని మానవ సేవే మాధవ సేవ పదే చెప్తుండ అనుకోబాకండి. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మాలలు వేసినా కూడా ఏం వృధానే అయిపోద్ది. ఒక్కటే పక్క మనిషికి సహాయం చేయండి, నేర్చుకోండి. అది అది ప్రతి ఒక్కరూ అలా చేయగలిగితే మీకు దేవుడు మంచిగా చేస్తాడు. మేము 4 సార్లు మాల వేసినాము, మేము ఇరుముళ్ళు ఇచ్చాము అని అంటే దేవుడు పక్కన వాడికి ఏదో రోజు హానికరం, ఎన్ని చేసినా కూడా మీరు పక్కన వాళ్ళకి హానికరం చేస్తూనే ఉంటారు. నన్ను చాలామంది సాధన చేస్తే నీకు అంత చేయలేవు అని చాలామంది అన్నారు. కానీ వాళ్ళందరూ మాటలు పట్టించుకోకుండా నేను సాధనలో కొనసాగిస్తున్నా. నాకు జరిగే స్వప్న దర్శనాలు నాకు అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అలాగే స్వప్న దర్శనాలు అయినా కాకపోయినా సాధన కొనసాగించండి. ఇంటి దగ్గర ఉండి రాజయోగంలో ఉండైనా 1-2 గంటలు సాధన కొనసాగించండి. మెడిటేషన్ అన్న ఒకటే, సాధన అన్న ఒకటే. ఇలాగ కూర్చొని హాయిగా ప్రశాంతంగా రోజు 1 గంట సేపు కూర్చోండి. ప్రతి ఒక్కరూ మీకు తెలియకుండానే మీలో శక్తి అనేది వస్తుంది.
ఈ గాలి అని దెయ్యం అని ఇలాంటివన్నీ మిమ్మల్ని ఏ దరిజారలేవు. మీలో ఒక శక్తి అనేది ఏర్పడుద్ది. ఒక మంత్ర జపం చేసినా కూడా మీలో శక్తి అనేది ఏర్పడుద్ది. ఆ శక్తి వల్ల మీరు మీ దరిదాపుల్లోకి ఏవి రాలేవు. దుష్ట శక్తులు కానీ ఎలాంటివి అయినా కూడా మీ దరిలోకి చేరలేవు. దీన్ని అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ తెలియక చేసిన కొన్ని తప్పులు కూడా శ్రమించబడతాయి. దీన్ని ప్రతి ఒక్కరూ తెలిసి చేసిన తప్పులకు ఎలా శిక్ష అనుభవించాలి తప్పదు. చేయని తప్పులకు కూడా తెలియజేసే जय मु शंकरा भोलेनाथ शंकरा आदिदेव शंकरा है शिवाय शंकरा नी नाम स्मरण लेनिदे भोलेनाथ शंकरा माकु उనికి ఎక్కడా है शिवाय शंकरा తలచినంత తడవుగా ప్రత్యక్షమే కదా సదా అనంతమైన అంతమైన అంతటా నీవే కదా నియానతే లేనిదే ఏ జీవికైన చలనమొచ్చునా నమో నమామి శంకర భోలేనాథ శంకర है त्रिलोकनाथ शंभु है शिवाय शंकर नमो नमामि शंकर भोलेनाथ शंकर रुद्रदेव है महेश्वरा సృష్టికే దృష్టిలా వెలుగు చూపు ఈశ్వరా లోకమే రాజ్యమై నీ ఏలుబడిలో ఉండదా కాలమే ఓ గాథన తెలియజేసే నీ మహత్యమే 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 శివము అంటే చాలునే భోలేనాథ శంకర శుభము కలుగు ఈశ్వర హే శివాయ శంకర ఆద్యుడే ఆరాధ్యుడే భోలేనాథ శంకర మహిమ చూపే భాస్కర హే శివాయ శంకర నాది నీది అంటూ లేదు సర్వము నీదే కదా తెరలు తెరిచి తెరలు దించే ఆటలే నీవే కదా నీ సన్నిధే చేరితే శోకమైన శిరస్సు